ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. శాంతి భద్రతలను కాపాడేటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందని చెప్పి మెగా కాంపౌండ్కి చెందినటువంటి హీరో సాయి ధరమ్ తేజ్ కామెంట్ చేశారు. సో ఆయన కామెంట్ చేసినట్టు నిజంగానే రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతే, శాంతి భద్రతలు కాపాడబడితే అంతకన్నా కావాల్సింది ఏమి ఉండదు. సో ఒక హీరోగా తన బాధ్యతను గుర్తెరిగి ఈ రకంగా కోరుకుంటున్నాడు. ఆయన కోరుకున్నట్టే జరగాలని చెప్పి మనం కూడా ఆయనకు మద్దతు ఇచ్చాం. ప్రతి ఒక్కరు కూడా అలాంటి వ్యక్తులకు మద్దతు ఇస్తారు. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో తండ్రి ఒక కూతురుకు సంబంధించినటువంటి ఒక ఫోటో పెట్టి డార్క్ కామెడీలో వెకిలి చేష్టలు చేస్తే దానికి స్పందించినటువంటి సాయి ధరమ్ తేజ్ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి, తెలంగాణ రాష్ట్ర పోలీసులకి తన ఎక్స్ వేదికగా వాళ్ళకి ట్యాగ్ చేస్తూ ఇలాంటి వెకిలి చేష్టాలు చేసేటువంటి వ్యక్తులను శిక్షించండి, వీళ్ళకి శిక్ష పడాలి, ఇలాంటివి మళ్ళీ జరగకూడదు అని చెప్పి మరి ఆయన పోస్ట్ పెట్టిన వెంటనే మరి ఆ హనుమంత్ అనేటువంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. సో అందరూ కూడా సంతోషపడ్డారు. మరి ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా స్పందించాలి కదా అని చెప్పి ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు హీరో, మీరు సెలబ్రిటీ కదా, అందులో మెగా కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కదా. మరి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విషయాలకు మాత్రం మీరు స్పందించరు. ఏదో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎగ్ పప్పులకే కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పి దానికి సంబంధించినటువంటి పోస్ట్ పెట్టాడు. అది నిజమా తెలియదు, అబద్ధమా తెలియదు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు వాళ్ళ దగ్గర ఉండవు. బట్టగాల్సి మొహానేయడం, ఏదో వాళ్ళ పనికిమాలిన పత్రికలు అసత్య ఆరోపణలు చేస్తే దాన్ని పట్టుకొని ఆ పోస్ట్ పెట్టి ఎగ్ పప్పులకి ఇంత ఖర్చు అయిందని చెప్పి నీ దగ్గర ఆధారాలు ఉంటే పెట్టు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఇగో దీని నుంచి ఇట్లా ఈ ఎగ్ పప్పులకు సంబంధించి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, పలానా తారీఖున అయింది అని చెప్పి పోస్ట్ దానికి డీటెయిల్గా పెట్టు. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, మీ మామనే డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పెడితే కదా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు మేము కూడా స్పందిస్తాం. మేము కూడా ఎదిగో జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము ఎగ్ పప్పుల కోసం ఇంత ఖర్చు పెట్టారని చెప్పి 10 మందికి మేము చెప్తాం కదా. అట్లా పెట్టకుండా అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు కోట్లు ఖర్చు పెట్టాడంటే దానికి అర్థం ఉండాలి కదా. ఇది ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడమంటే ఇదే. నాలెడ్జ్ లేకుండా ఆఫ్ నాలెడ్జ్తో ఏదో ఇక ఏసీలో కూర్చొని ఏదో ఫ్రీ నెట్ ఉంది కదా అని చెప్పి మీకు అనుకూలమైనటువంటి పత్రికలు ఉన్నాయి, అందులో వచ్చింది కాబట్టి ఇంకా పెట్టేద్దామని చెప్పి పెట్టేస్తే సరిపోదు. మరి రాష్ట్రంలో ఈ రామోజీరావు చనిపోతే అక్కడ కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సంస్కరణ సభలు అని చెప్పి ఇంకా ఏవేవో సభలు అని చెప్పి కోట్లు ఖర్చు పెట్టాడు. ఎవడబ్బా సొమ్మని ఖర్చు పెట్టారని కోట్లు, ఎందుకు ఖర్చు పెట్టారని, ఏం చేశాడని వెలుగుపెట్టాడని ఖర్చు పెట్టారని అని డబ్బులు ప్రజల సొమ్ము. మరి అది మీరు అడగరు కదా. మరి అది ఎందుకని మీరు ఎక్స్పోజ్లో పెట్టలేదు? ఇది కరెక్ట్ కాదు, ఏం చేశాడని ఆయనకు ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారని చెప్పి ఎందుకు అడగలేదు? చిత్తూరు జిల్లాలో విద్యార్థులకు సంబంధించి ఫుడ్ పాయిజన్ అయ్యి 300 పైగా పిల్లలు అస్వస్థకు గురైతే మరి వారికి సంబంధించి ఇది అన్యాయం జరుగుతూ ఉంది కదా. ఎందుకు ఈ రకంగా మీరు వ్యవహరిస్తున్నారు? పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలి కదా, పిల్లలకు మంచి ఫుడ్ పెట్టాలి కదా అని చెప్పి ఎందుకు మీరు స్పందించడం లేదు? మీ ఎక్స్లో ఎందుకని పోస్ట్ పెట్టడం లేదు? మరి అదేవిధంగా ముచ్చుమరి గ్రామానికి చెందినటువంటి చిన్నారి ఇంతవరకు దొరకనటువంటి పరిస్థితి, ఏం జరిగిందో కూడా తెలియనటువంటి పరిస్థితి, ఆ తల్లిదండ్రులు కనీసం చివరి చూపు కూడా చూడలేనటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఎందుకని మీరు స్పందించలేదు? అయ్యో ఈ చిన్నారి ఏమైపోయింది, మరి న్యాయం జరగాలి కదా, మరి ఆ కుటుంబాన్ని ఆదుకోండి, ప్రభుత్వం వెంటనే స్పందించడని చెప్పి ఎక్స్ వేదికగా ఎందుకు మీరు పోస్ట్ పెట్టలేదు? ఆ పోస్టులో మీ మామ పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ని కానీ వీళ్ళందరినీ ఎందుకు ట్యాగ్ చేయలేదు? మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఎందుకు ట్యాగ్ చేయలేదు? అన్యాయం జరుగుతూ ఉంది, కాపాడండి, న్యాయం చేయండి, ఆ నేరస్తులు ఎవరైనా పట్టుకొని శిక్షించండి అని చెప్పి ఎందుకు మీరు పోస్ట్ పెట్టలేదు? అది మీ కళ్ళ కనపడదు. నాణ్యమైనటువంటి విద్యను అందించాల్సింది పోయి నాణ్యమైనటువంటి మద్యాన్ని అందిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇచ్చినటువంటి మద్యాన్ని తాగి ఈరోజు దాడులు జరుగుతూ ఉంటే దానికి సంబంధించి కూడా మీరు ఎక్కడా స్పందించరు. అడ్డమైనటువంటి అబద్ధాలు చెప్పినటువంటి మీ మామ పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో వాలంటీర్ వ్యవస్థ వల్లనే 30,000 మంది మహిళలు మరి కనపడకుండా పోయారని ఏదైతే అబద్ధం చెప్పాడో దానికి సంబంధించి కేంద్రం కూడా ఇది అబద్ధం అని చెప్పినప్పటికీ కూడా ఈ రకంగా అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి మహిళలకు సంబంధించి మీ మామ చేసిన తప్పు అని మాత్రం మీ ఎక్స్పోస్ట్లో పెట్టవు. మీ వాళ్ళు అధికారంలో ఉంటే, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు అధికారంలో ఉంటే వాళ్ళు ఏ తప్పు చేసినా అది రైటే. మీకు నచ్చని వాళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు పేదలకు ఎంత మంచి చేసినా, వాళ్ళు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా అది తప్పే. మీరు హీరోలు, మీరు చెప్పేటువంటి విషయాలు కానీ, మీరు పెట్టేటువంటి పోస్టులు కానీ వాటికి ఒక విలువ ఉండాలి. విలువ లేకుండా ఇట్లా పెడితే ట్రోల్స్ చేస్తారు, చెడు కూడా ఆడుకుంటారు. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా చేసింది అదే. మరి దీనికి సంబంధించి ఆధారాలు పెట్టమని వైసీపీ సోషల్ మీడియా అడిగింది. మరి పెట్టండి ఆధారాలు, మీ దగ్గర ఉంటే. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మీ మేనమామ ఉన్నాడు కదా, డిప్యూటీ సీఎం మీ మామ ఉన్నాడు కదా. మరి ఎగ్ పప్పులకు సంబంధించి ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు కానీ దీనికి సంబంధించిన వివరాలు పెడితే నేను ఎక్స్ వేదికగా పోస్ట్ పెడతా అని డీటెయిల్గా పెడతా అని చెప్పి అడుగు, అప్పుడు పెట్టు పోస్టు. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చూడండి, గ్రౌండ్ రియాలిటీ ఏందో చూడండి, ప్రజల మధ్యలో తిరగండి. ఎలక్షన్ టైంలో తిరిగారు కదా, మరి ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తున్నారా లేదా అడగండి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఏదైనా తప్పు జరిగింటే, ఎవరికైనా అన్యాయం జరిగింటే కనుక్కోండి. నిజంగానే అన్యాయం జరిగిందంటే
జగన్మోహన్ రెడ్డి మీకు అన్యాయం చేశాడు, మా ప్రభుత్వం వచ్చింది, మా మామ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, మా మామ చెప్పినటువంటి వ్యక్తే, సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కాబట్టి మీకు సత్వరం న్యాయం చేస్తాం, భయపడకండి అని హామీ ఇవ్వండి, ప్రజలకు అభయం కల్పించండి, శాంతి భద్రతలు కంట్రోల్ చేయండి పోయి. అది చేత కాదు మనకి. హాయిగా ఏసీలో కూర్చొని ఎక్స్లో పోస్ట్ పెట్టేసి బురద జల్లి బట్ట కాల్సి మీదేస్తే హాయిగా నిద్రపడుతుంది. ఇది మీకు కావాల్సింది. మారింది సార్, ప్రతి ఒక్కరు ఇంతేనా? తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం జగన్మోహన్ రెడ్డిని తిట్టాల. ప్రజల బాగోగుల గురించి ఆలోచించండి. జగన్ మీద పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీరు ఇస్తానన్నటువంటి పథకాల మీద. మీరు ఎన్నికల సమయంలో మీరు తిరిగారు కదా, మీ మామకు సపోర్ట్ చేస్తూ మీ టీడీపీకి, జనసేనకి, బీజేపీకి సపోర్ట్ చేసి తిరిగారు కదా పథకాలు ఇస్తామని చెప్పి. ఆ పథకాల సంగతి గురించి అడగండి. మరి ఆ రోజు మన పిఠాపురంలో తిరిగినప్పుడు ఈ హామీ అమలు చేస్తామని చెప్పాం, దాన్ని అమలు చేయండి మామా అని చెప్పి ఎక్స్లో పోస్ట్ పెట్టండి. ఇదంతా కూడా ఈ పథకాలు అమలు చేయలేక ఇదంతా దారి మళ్లించే విధంగా, అంటే ప్రజలు ఆ పథకాల గురించి ఆలోచించకుండా ఈ రకంగా దీని మీద ఫోకస్ పెట్టాలి, దీని గురించి ఆలోచించాలని ప్రజలను మాయ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రకంగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవన్నీ గమనించాలి.